నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. సమృద్ధిగా విత్తువారు సమృద్ధిగా పంట కోయుదురు. క్రైస్తవులు ధారాళంగా ఇవ్వవచ్చు, కొంచెంగా కూడా ఇవ్వవచ్చు. ఆ ప్రకారమే దేవుడు కూడా ప్రతిఫలం ఇస్తాడు. పౌలు దృష్టిలో అయితే ఇవ్వడం నష్టం కాదు, అది ఒక పొదుపు వంటిది. ఇచ్చేవారికి అది విపరీతమైన లాభాలు తెచ్చిపెడుతుంది. ఎంత ఇచ్చారనేది మాట్లాడడం లేదు, ఇచ్చే హృదయం ఉద్దేశాల యొక్క నాణ్యతను బట్టి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పేద వితంతువు కొంచెమే ఇచ్చింది, అయితే ఏ నిష్పత్తిలో ఇచ్చింది అనే దాన్ని బట్టి కాక ఇవ్వడంలోని సంపూర్ణ సమర్పణను బట్టి దేవుడు దాన్ని పెద్ద మొత్తంగా ఎంచాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24 నుంచి 25 వచనాలలో ఎన్నడూ మరిచిపోకూడని నియమం ఇక్కడ ఉంది. దేవునికి గాని ఇతరులకు గాని మనం ఏమీ ఇవ్వనప్పుడు దేవుడు మాత్రం మనలను ఎందుకు దీవిస్తాడు? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అనగా ధారాళంగా ఇచ్చేవారు తాము ఇచ్చిన దానికంటే ఎక్కువగా పొందుతారని దేవుడు వాగ్దానం చేశాడు. ధనం విషయంలోనేమి, తమను తాము ఇచ్చేసుకునే విషయంలోనేమి దయతో దాతృత్వంతో వ్యవహరించేవారిని దేవుడు దీవిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:8. అవసరంలో ఉన్నవారికి సాయపడేందుకు తానేమి ఇవ్వగలడో అది ఇచ్చే విశ్వాసి తన సొంత అవసరాలు తీర్చేలా దేవుని కృప తన పట్ల ఉన్నట్లు కనుగొంటాడు. అంతకన్నా ఎక్కువే అతడు పొందుతాడు. అలా జరిగినప్పుడు ఇతరులకై మరిన్ని సత్కార్యాలు అతడు చేయగలడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ క్రైస్తవ దాతృత్వం గురించిన నియమాలు ఉన్నాయి. మనం దేవుని సొత్తు, మనకున్నదంతా మన ప్రభువుకు చెందినది. మనం వట్టి నిర్వాహకులం మాత్రమే. అవసరంలో ఉన్న వారిని ఆదుకొనడానికి కానుకలు ఇవ్వాలి. ఇవ్వడం అనేది మన ప్రేమకు రుజువు. అది దేవునికైనా ఇతరులకైనా దానిని త్యాగభరితంగా స్వచ్ఛందంగా ఇవ్వాలి. కానుకలతో పాటు భక్తి జీవితంలో మన విలువైన సమయాన్ని కూడా దేవునికిచ్చి ఆయనతో సహవాసం చేయగలిగితే మనకు కావలసిన ప్రతిదీ సమృద్ధిగా దయచేస్తాడు. ఆమేన్.